2014-19 టీడీపీ హయాంలో అప్పటి మంత్రులు నారా లోకేష్, నారాయణ, అమర్నాథ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 88 కోట్ల నిధులతో చేపట్టిన అమృత్ పథకం పైలాన్ను ఆవిష్కరించారు. గత ప్రభుత్వ హయాంలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దగ్గరుండి మరీ కూలదోయించారు. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్వయంగా శంకుస్థాపన చేశారు. 2020లోనే పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ముందుకు సాగలేదు. పోలీసులు ఆ కేసును ఇటీవల బయటకు తీసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులుగా ఉండగా 4 అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఈ ఘటనతో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి సహా మరో 7 నిందితులు పరారయ్యారు. రామిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన మల్లెమాల సుకుమార్ రెడ్డి కూడా ఇదే కేసులో నిందితుడిగా ఉన్నారు. అయితే ఆయన అప్రూవల్ గా మారి గతంలో జరిగిన అక్రమాలను వెల్లడించేందుకు సిద్దమయ్యారనే చర్చ సాగుతోంది. ఇక సుకుమార్ రెడ్డి ఆధారాలతో సహా అన్యాయాలు, అక్రమాలను బయటపెడితే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కేసులో కూరుకుపోయే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.